ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మంచి ఫలితాలు పొందడానికి ఏదైనా రెమెడీస్ కూడా తెలియజేయండి గురుగారు. తప్పకుండా. అయితే మరి కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మన ప్రేక్షకులందరికీ కూడా అన్ని విధాలా బాగుండాలని, ఆయురారోగ్యాలు లభించాలని కోరుకుంటూ, అయితే ఈ కర్కాటక రాశి వారికి కొంత లాభము కొంత నష్టంగానే ఏప్రిల్ నెల అనేది కనపడుతుంది. సరే, లాభం ఏంటి నష్టం ఏంటి అనేది మనం చూసినప్పుడు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఏదైతే ఇప్పుడు అష్టమ శని అనేది అయితే తొలగింది. యాక్చువల్గా గత 2.5 ఏళ్ళుగా వీళ్ళు అష్టమ శని అనేది అంతా కొంతవరకు ఇబ్బంది పట్టము, ఎంత సంపాదించినా కూడా అది ఏదో రకంగా ఖర్చు అయ్యి మిగిల్చుకుందామని ఎంత ఆశపడినప్పటికీ కూడా మిగలకపోవటం, ఇలా కొంత ఇబ్బంది పడుతూ రావటం అనేది జరిగింది యాక్చువల్గా. సో ఎప్పుడు కూడా ఎంత బాగా ఉన్నవాడు కూడా, అంటే 1,00,000 సంపాదించిన వాడికి 1,00,000 తగ్గట్టు వాడు అప్పుకెళ్తున్నాడు, 10,000 సంపాదించేవాడు 10,000 తగ్గట్టుగా వాడు అప్పుకెళ్తున్నాడు. అంటే ఎంతో కొంత అప్పుకి వెళ్ళకుండా అయ్యే పరిస్థితి పాపం వాళ్ళకి లేకపోయింది యాక్చువల్గా. అప్పులు మరి టైంకి వస్తున్నాయా? వీళ్ళకి కావాల్సిందా? వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే మెయిన్ ఏదైతే వాళ్ళకి ఈ గురుడు ఇంచుమించుగా 1 సంవత్సరం నుంచి వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్ద పెద్ద సమస్యల నుంచి అయితే తప్పించుకుంటున్నారు. సో అంటే ఒక వాహన ప్రమాదం ఇలాంటిది ఏదైనా ఉందనుకోండి, అది జస్ట్ బండికి ఏదైనా అవుతుంది కానీ ప్రాణానికి ఏం అవట్లేదు. ఓకే. సో అక్కడ ఆ రకమైన ఖర్చు, అంటే దాని మరమ్మతులు అనుకోండి, ఇంకోటి అనుకోండి. సో అలా భారీ ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు. లేదు పరుగు పోతుంది అనుకునే చోట గట్టెక్కుతున్నారు. ఉద్యోగం ఏదైనా సరే అనుమానాస్పదం అనుకునేటప్పుడు చివరి నిమిషం నిన్నుంచామంటున్నారు, మిగతా వాళ్ళని బెంచ్ మీదకి పెడుతున్నారు. సో అలా ఎక్కడికక్కడ సేవ్ అవుతున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇలా ఏదో రకమైన మానసిక ఒత్తిడితోనే వీళ్ళు ముందుకు రావటం అనేది జరిగింది గత 2.5 ఏళ్ళు. ఇది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే శని వీళ్ళకి భాగ్యస్థానానికి, అంటే అష్టమ శని నుంచి కొంతవరకు భాగ్యస్థానానికి మారాడు. సో ఈ భాగ్యస్థానానికి మారినప్పుడు ఏంటంటే ఒక్కోసారి అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకే మనం ఇందాక పూర్తి మంచి కాదు పూర్తి చెడు కాదు, మిశ్రమ ఫలితాలు అని చెప్పింది. ఏ రకంగా ముందు మంచి ఫలితాలు చెప్పుకుందాం. సో మంచి ఫలితాల్లో కర్కాటక రాశిలో సాధారణంగా మంచి రాశి లేదా లగ్నం అనుకోండి. సో ఇక్కడ మంచి రాజకీయ నాయకులందరూ కూడా అక్కడ ఉంటారు. సో పెద్ద స్థాయి వ్యాపారస్తులు కూడా అక్కడ ఉంటారు. తర్వాత మంచి డాక్టర్లు కూడా అక్కడే ఉంటారు. సో ఏదైతే సంఘంలో కీలకమైన కొన్ని పొజిషన్స్లో ఉంటారో వాళ్ళ మీద ఎంతో కొంత ఈ కర్కాటక రాశి, వృషభ రాశి, తులారాశి, ఈ 3 రాశుల యొక్క ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది మిగతా రాశులతో కంపారిజన్గా చూసుకుంటే. సో ఆల్రెడీ వృషభ రాశి మనం కొంతవరకు బాగానే ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు కర్కాటక రాశి. సో కర్కాటక రాశికి ఇప్పుడు చాలా చక్కటి ఈ ధనాధిపతి, తర్వాత ఇటు రాజకీయ రంగాల వాటికి సంబంధించిన రవి ఓట్స్లోకి వస్తాడు వీళ్ళకి రాజ్యస్థానంలోకి. ఎప్పుడు? ఏప్రిల్ 13 నుంచి. సో ఏప్రిల్ 13 నుంచి చాలా ఉన్నతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మనం చెప్పిన ఈ రాజకీయ రంగం, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, మామూలు ప్రైవేట్ ఉద్యోగులు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్స్కి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఈ డాక్టర్స్లో మళ్ళీ గుండె సంబంధించిన వాళ్ళు, నేత్ర సంబంధించిన వాళ్ళు, అంటే కంటి వైద్యులకు కానీ గుండె వైద్యులకు కానీ మరింత లాభాలు ఉంటాయి. సో అందుకని ఎలా చూసినా ఎంతో కొంత వైద్య రంగానికి అయితే బాగానే ఉంది. రాజకీయ రంగం వాళ్ళకి బాగుంది. సినిమా వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? సినిమా వాళ్ళకి వచ్చేప్పటికి ఏంటంటే టెక్నికల్ లైన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఆన్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళకి అంత బాగుండదు. బిహైండ్ ద స్క్రీన్ ఉన్న వాళ్ళకి కెమెరామ్యాన్స్ కావచ్చు, కెమెరామ్యాన్లు, డైరెక్టర్లు, వాళ్ళకి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. సో అంటే ఏదైనా సరే, అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే కీలకమైన పదవులు, అంటే ఇప్పుడు మనం న్యాయస్థానం ఉంది, అక్కడ ఎవరైతే దానికి పెద్ద జడ్జి ఉంటాడో వాడికి ఎక్కువ బాగుంటుంది. అంటే కీలకమైన పదవుల్లో ఉన్నవాడు, అంటే స్కూల్ ఉన్నాడంటే డైరెక్టర్, ఆ ఓవరాల్ కాలేజీ డైరెక్టర్, మెయిన్ డైరెక్టర్ ఎవడు ఉంటాడో వాడికి ఎక్కువ బాగుంటుంది. అంటే అలా ఏ రంగంలో అయినా సరే కీలకమైన పోస్టుల్లో ఎవరు ఉంటారో అలాంటి కీలకమైన పోస్టులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఉంటుంది. కానీ మామూలు ఉద్యోగులు ఉన్నారు కదా, అంటే మనం ఇప్పటిదాకా ప్రభుత్వము, కీలకమైన వ్యక్తులు, కీలకమైన రంగాల గురించే మాట్లాడాం. కానీ ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ప్రభుత్వేతర ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి మటుకు ఒత్తిడి పెరుగుతుంది.
సో తర్వాత ఎవరో ఒకళ్ళ వల్ల వేధింపులు ఎక్కువ అవుతాయి. సో అది కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది. అందులో ఈ యొక్క కర్కాటక రాశి ఏదైతే ఉంటుందో అది చంద్రుడి యొక్క ఆధిపత్యం వల్ల వీళ్ళకి తరచూ ఈ భావోద్వేగం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎమోషన్ క్యారెక్టర్. ఓకే. సో మంచి జరిగితే ఎంత తొందరగా పొంగిపోతారు, చెడు జరిగినప్పుడు కూడా అంతే రకంగా కుంగిపోతారు. అమ్మో ఏమైపోతుందో నా జీవితం అన్నట్టుగా. సో కానీ వీళ్ళు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంత భావోద్వేగం ఉన్నా, అంటే అక్కడ మనకి సిచ్యువేషన్స్ అంటే ఈ ఉద్యోగంలో వేధించే వాళ్ళు పెరిగారు. సో లేదు వీడు కింద పెట్టి ఉద్యోగం అంటే మన కింద పనిచేసే వాళ్ళు 2-3 ఉన్నారు, వీళ్ళు సరిగ్గా చేయరు కానీ జవాబు నేను ఇవ్వాలి. సో దానివల్ల వీళ్ళకి టెన్షన్ ఎక్కువైపోతుంది. కానీ ఏదన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ సేవ్ చేయడానికి ఒక గురుడు అనేవాడు వీళ్ళకి లాభస్థానంలో ఉన్నాడు ప్రస్తుతం. సో మే 15 దాకా ఆయన అదే పరిస్థితిలో ఉంటాడు. అలాగే గురుగారు, విదేశీ ప్రయత్నాలు ఎవరన్నా చేయాలనుకుంటే మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే? అంటే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది, కానీ విదేశీ ప్రయాణాలు అప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఇదే విదేశీ ప్రయాణాల స్థానంలో శని కూడా వీళ్ళకి సంచరించడం అనేది ఉంది. కనుక ఏదైనా సరే ఒక్కోసారి అక్కడ లాస్ అవ్వడానికి, ఆ ప్రయాణాల్లో ఏమైనా సరే వస్తువులు పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం ఏంటంటే ఏమన్నా గాల్లో ఊహించి విదేశాలకి అయిపోద్ది అని కాకుండా అలా వెళ్ళకుండా ఒక పక్క ప్లాన్తో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే అక్కడ ఆయనకి కేవలం చదువు కోసం వెళ్తున్నాడు, ఆ చదువు అయితే సాగుతుంది, కానీ ఆ చదువుతో పాటు నేను సైడ్గా ఉద్యోగం చేయాలనుకుంటే డేంజర్లోకి వెళ్తాను. ఓకే. సో అంటే అక్కడ అన్నీ కూడా నాకు లేదు, నేను వెళ్ళగానే నాకు అక్కడ బ్యాక్ బోన్ ఎవరో ఉన్నారు చూసుకునేవాళ్ళు, అలా ఉంటే వెళ్ళొచ్చు. అంతేగాని ఎక్స్పెరిమెంటల్గా చేద్దాం అనుకుంటే మాత్రం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటే సాధ్యమవుతుంది, ఏం పర్వాలేదు. ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి మరి? సో ఆర్థిక స్థితిగతులు అనేది కొంతవరకు మనం మొదట్లో చెప్పామంటే ఇక్కడ ఏదైనా సరే ఖర్చులు ఎక్కువ అనేది ఉండటం అనేది. అయితే ఇప్పుడు ఏప్రిల్ 15 నుంచి ఎప్పుడైతే ఈ ధనాధిపతి ఓట్లోకి వచ్చాడో కొంతవరకు ఖర్చులు కూడా ఉన్నవి సద్వినియోగం అవుతాయి. అంటే ఏదైనా సరే మనం కొత్తగా ఇల్లులు కానీ, భూములు కానీ, తర్వాత మరి రవి అంటే బంగారం, రాగి, అంటే ఇలాంటివి ఏమైనా సరే మంచి వస్తువులు అంటే పంచలోహాలు ఇలాంటివి ఏమైనా సరే కొన్ని అసెట్స్ పెంపొందించుకోవాలి. ఓకే, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. తర్వాత రెండోది ఏంటంటే మనం ఏదైనా సరే ఇంటిని ఆధునీకరించడం. ఇప్పుడు మనది ఏదో పాత ఇల్లు ఉంది, ఏదో నడుస్తుంది, సో దాన్ని కొంతవరకు మనం సరిచేద్దాం అనుకో, బాగు చేసే ప్రయత్నాలు చేస్తారు, అలాంటివి కూడా సక్సెస్ అవుతాయి. సో దానికి సంబంధించిన వాటిలో కూడా మంచి ఉంటుంది. ఇక పెళ్ళి అనేది కూడా ఏదైతే ఉందో ఈ పెళ్ళికి సంబంధించిన వాడే శని, ఆయన కొద్దిగా భాగ్యస్థానానికి వచ్చాడు కాబట్టి కొద్దిగా శని కాబట్టి అవంతరావ్య సంబంధాలు వస్తాయని కూర్చోకుండా కొద్దిగా గట్టిగా ప్రయత్నించినట్టయితే మాత్రం తప్పకుండా కాస్తకు వస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే పుష్యమి నక్షత్రానికి ఉంటుంది. ఆశ్లేష పునర్వసు 4వ పాదం వాళ్ళకైతే కొద్దిగా ఈజీగానే పెళ్ళి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కనుక అది కూడా బాగానే ఉంటుంది. సరే ఇప్పటికీ పెళ్ళి అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నాం, తాత్కాలికంగా వీళ్ళకి ఈ భావోద్వేగం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే మొన్న దాకా ఈ భర్త కారకుడు లేదా భార్య కారకుడు శని వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఏదో రకమైన కొంత అసౌకర్యత. అంటే సపోజ్ మనకి ఏదైనా సరే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చుందాం అనుకుంటే ఒకరికి వర్క్ లోడ్ ఎక్కువ ఉండటం, ముఖ్యంగా ఇద్దరు సంపాదన సమయం అనేది కుదరదు, ఇద్దరికి సింకరేజ్ అవ్వటం అనేది, దానివల్ల ఇబ్బంది. అంటే భార్యాభర్తల మధ్య అనురాగం ఉండొచ్చు, కానీ అనురాగాన్ని ప్రదర్శించడానికి అనువైన కాలం దొరకపోవచ్చు. మరి దానివల్ల ఏమన్నా గొడవలు వచ్చే అవకాశాలు? అందుకని తాత్కాలికంగా గొడవల సంగతి ఎలా ఉన్నా కొద్దిగా అసహనం, అయ్యో నేను కరెక్ట్గా సో ఏదైనా సరే మనసు పెట్టి ఒక సినిమాకి వెళ్ళాలన్నా, ఇంకెక్కడైనా ముచ్చట్లు తీర్చుకోవాలన్నా బలవంతంగా ఎవరినొకరు లాగాల్సిన పరిస్థితి. సో అది కొంతవరకు ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ బట్ ఓకే, మేనేజబుల్. మరీ డేంజర్ అయితే ఏమీ కనిపించటం లేదు. తర్వాత ఇంకా సంతానం విషయంకి వచ్చాము. సో ఈ సంతానం ఏదైతే ఉందో ఆ సంతాన కారకుడు కొంతవరకు మనకి అంటే ఈ ఉద్యోగాల్లో కూడా అందుకే ప్రైవేట్ వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులుగా ఉన్నాయి, ఎవరొకరు వేధింపు అనేది. అంటే ఈ యొక్క కుజుడు వీళ్ళకి ప్రస్తుతం వ్యయ స్థానంలో ఉన్నాడు. సో తర్వాత కూడా మళ్ళీ ఆయన నీచ స్థానాల్లోకి వస్తాడు. అంటే యావరేజ్గా వీళ్ళకి జూలై దాకా ఇటు ఉద్యోగాల్లో వాటిలో మధ్యలో వేధింపులు ఉంటాయి. ఈ సంతాన విషయాల్లో కూడా కొంత ఏదో రకమైన అసంతృప్తి. అంటే ఇప్పుడు కొత్తగా పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళ ఎదుగుదల అనేది కొంత మందంగా ఉంటుంది. సరే ఏదైనా నడవటం కానీ, మాటలు రావటం కానీ, ఇలా ఏవైతే
పిల్లలు ఆ టైంకి ఏదైతే 6 నెలలు ఇది చేయాలి, 8 నెలలు ఇది చేయాలి మనకు కొన్ని లెక్కలు ఉంటాయి కదా. అవునవును. సో సరే ఎదిగేసిన పిల్లలేమో ఒకసారి ఉన్న బుద్ధి ఒకసారి పెట్టరు. ఈ నెలంతా బ్రహ్మాండంగా చదివేశాడు అనిపిస్తుంది, 2 నెలలు పక్కన పడేశాడు అనిపిస్తుంది. సో ఆ చదివే విద్యార్థుల్లో కూడా ఇదే రకంగా కొంత ఇవన్నీ కూడా ఇంచుమించుగా చెప్పాలంటే కనుక ఈ ఏప్రిల్ అంటే ఇంకా కొద్దిగా జూలై దాకా మధ్య మధ్యలో ఇబ్బందులు అయితే ఉంటాయి. కనుక వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కుజుడు సరిగ్గా లేకపోవటం అనేది మనకి మెయిన్ చూసుకోవాలి. అందుకని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన రెమెడీలు వీళ్ళు చేసుకోవాలి. సో ఇక్కడ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. సో దాన్ని రోజు పఠించగలిగితే ఖచ్చితంగా మనకి మంచి మార్పులు రావడం. అలాగే విశేషంగా సుబ్రహ్మణ్య క్షేత్రాలకు కూడా వెళ్తే మంచిది. అంతేగా ఏదైనా సరే ఎప్పుడైనా మనం సుబ్రహ్మణ్య స్వామి అన్నామంటే ఎవరికి తోచిన విధంగా, అంటే నాకు కరావలంబ స్తోత్రం అని నేను చెప్పాను, కానీ మీకు అభిషేకం చేయించుకోవచ్చు మంగళవారం, మీకు ఆ సౌలభ్యం ఉంది. లేదు మీ ఇంటి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది, రోజు వెళ్ళి ప్రదర్శనలు చేయండి, మంచిదేగా. సో మనం ఏంటంటే ఒక మార్గం చెప్తాం, మీరు ఈ నెలలో ఈ దేవుడిని పూజించండి. సో ఆ దేవుడిని మీరు ఎలా చేసుకుంటారని ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం, మీకు జస్ట్ ఒక క్లూ కదా, అది అంతవరకు. సో ఒకవేళ మనం కనుక ఇందాక ఇంకో రకంగా స్విచ్ వర్డ్, ఈ స్విచ్ వర్డ్కి ఏదైనా చెప్పుకోవాలనుకుంటే రెడ్ ప్లానెట్ ఇది అనుకోవటం వల్ల ఇంకో లాభం కూడా ఏంటంటే కనుక వీళ్ళకి ఏదైనా సరే రక్తానికి సంబంధించిన ఏమైనా సరే ఇబ్బందులు ఉంటాయి, అంటే ఐబీపీ కానీ లో బీపీ కానీ, లేదా మనం రక్త క్షీణత అంటే హిమోగ్లోబిన్ సరిగ్గా లేకపోవటం. సో ఈ రక్తం తాలూకు ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా ఇదే రకమైన స్విచ్ వర్డ్ వీళ్ళకి చాలా బాగా ఉపకరిస్తుంది, రెడ్ ప్లానెట్ అనేది. సో అది చేసుకోవటం. తర్వాత ఇంకా మళ్ళీ మనం రెమెడీలోకి వచ్చేప్పటికి అంటే థర్డ్, దానికి ఏం చేయాలంటే కనుక ఏదైనా సరే మనకి అందుబాటులో మంచి చెట్లే ఉండాలి, పూల మొక్కలు, చెడ్డ మొక్కలు కాదు. పువ్వులు పూసే ఏ మొక్క అయినా సరే ఆ పువ్వులు పూసే మొక్కకి ఈ మంగళవారాలు కొద్దిగా బెల్లం నీళ్ళు పోస్తూ ఉండాలి. అలా చేసినట్టయితే కనుక తప్పకుండా ఈ కుజుడు శాంతించబడటం అనేది, లేదా ఈయనకి వీళ్ళకి అనుకూలంగా ప్రవర్తించడం అనేది ఉంటుంది. సో ఆ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల బాగానే ఉంటుంది. ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.